హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుగు కంటెంట్ పైన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బేసిస్ చేసుకుని ఈ యొక్క క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, DSC 2020 సిలబస్లో భాగంగా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన క్లాస్ వచ్చేసి అర్థ వివరణలు పదాలు అనేటువంటి టాపిక్ పైన క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో వరుస క్రమంలో ఇది మనది 37వ భాగము. ఎస్ఏ వాళ్ళకి, SGT వాళ్ళకి, లాంగ్వేజ్ పండిట్, టెట్కి, అంతేకాకుండా PET వాళ్ళకి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ క్లాస్ అనేది. అంతేకాకుండా వీటికి సంబంధించిన PDF ఫైల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, ఉద్ధతి అనగా అర్థమేంటి? ఆన్సర్ అభిప్రాయము అనేది ఒకటే తప్పు దీంట్లో. గర్వం, పొగరుబోతుతనము రెండు కూడా సరైన సమాధానమే. ఉద్ధతి అంటే ఏంటి? గర్వము, పొగరుబోతుతనము. నెక్స్ట్, ఉపద్రవము అనగా ఏంటి? ఉపద్రవము అంటే ఏంటి ఫ్రెండ్స్? సో ఉపద్రవం అనగా ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1 and 2. ఆపద, పెద్ద కష్టాన్ని మనము ఉపద్రవం అనే పేరుతో పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉగరము అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, పాము. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశ్యము అనగా ఏంటి? ఉద్దేశము అంటే గురి మరియు లక్ష్యము అనేటువంటి పదాలను ఉపయోగించడానికి ఉద్దేశం అనేటువంటి పదాన్ని పర్యాయ పదంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్, ఆయతి అనగా అర్థం ఏంటి? ఆయతి అంటే ప్రభావము. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మజత అంటే ఏంటి? ఆత్మజత అంటే కూతురు అని అర్థము. నెక్స్ట్ వన్, హాస్యం అనగా ఏంటి? హాస్యం అంటే ముఖము. నెక్స్ట్ క్వశ్చన్, అర్థము అనగా ఏంటి మరి? అర్థము అంటే ధనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్షురసం అనగా ఏంటి? ఇక్షురసం ఆన్సర్ చెరుకు రసము. నెక్స్ట్ క్వశ్చన్, ఈపిత్సం అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కోరిక, డిజైర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. చూద్దాము. ఒకటోది, కూర్మం అంటే ఏంటి? కూర్మం అంటే ఏంటి? తాబేలు. ఖగం అంటే ఏంటి? ఖగం అంటే పక్షి. కైరవం అంటే ఏంటి? కైరవం అంటే తెల్ల కలువ. ఖేదం అంటే శోకం, దుఃఖం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. చూద్దాము. ఒకటవది, గోమయం అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆవు పేడ. నెక్స్ట్ క్వశ్చన్, గాడి అంటే ఏంటి? రథము. నెక్స్ట్ వన్, గేదగి. గేదగి అంటే ఏంటి? మొగలి పువ్వును గేదగి అంటారు. ఛాత్రులు అంటే ఏంటి? శిష్యులని ఛాత్రులు అని పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 1 ఇక్కడ. సో ఘాతం అంటే ఏంటి? ఘాతం అంటే అఘాతం అని పేరుతో వింటాం కదా, దెబ్బ. నెక్స్ట్, చోద్యం అంటే ఒక వింత అని అర్థము. జనిత అంటే ఏంటి? జనిత అంటే పుట్టుక. నెక్స్ట్ వన్, జాగీలం అంటే ఏంటి? జాగీలం అంటే వేట కుక్కను జాగీలం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. ఒకటవది, సంకల్పం అంటే ఏంటి? సంకల్పం, సంకల్పించడం అంటే ఆలోచింపచేయడము. స్రవంతి అంటే ఏంటి? స్రవంతి ఆన్సర్ ఆప్షన్ డి, నది అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, హాలికుడు అంటే ఎవరు? హలాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి అని అర్థము, రైతు. హరి అంటే విష్ణువు. నెక్స్ట్ చూద్దాం.
క్రింది వాటిని జతపరచుము. సో మొదటగా సుధాకరుడు అంటే ఎవరు? చంద్రుడు. సాధ్వి, సాధ్వి అంటే ఎవరు? శీలవతి, పుణ్యస్త్రీ అనే పేరుతో పిలుస్తాం కదా, సాధ్వి. నెక్స్ట్ వన్ సమరం అంటే ఏంటి? యుద్ధము, సమరం, యుద్ధము. సౌధామిని, సౌధామిని అంటే మెరుపు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. చూద్దాము ఒక్కొక్కటి కూడా. ముందుగా కపి అంటే ఏంటి? కపి అంటే కోతి. నెక్స్ట్ వన్ కొక్కెర అంటే ఏంటి? కొక్కెర, కొంగ. నెక్స్ట్ వన్ కాడు అంటే ఏంటి? అడవి, కాడు అంటే అడవి. కులిశం అంటే వజ్రాయుధం అనే పేరుతో పిలుస్తాము ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. ఒకటవది కంఠీరవం అంటే ఏంటి? కంఠీరవం అంటే సింహము. ఏంటి ఫ్రెండ్స్? సింహము. నెక్స్ట్ క్వశ్చన్ రెండవది కుష అంటే ఏంటి? కుష అంటే దర్భ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్ క్రేపు. ఏంటి ఫ్రెండ్స్? క్రేపు అంటే ఏంటి? ఆప్షన్ ఏ దూడ. కలిమి అంటే ఏంటి? సంపదను కలిమి అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము. చూద్దాము. ఒకటవది జిహ్వా అంటే ఏంటి? జిహ్వా అంటే నాలుకను జిహ్వా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ జనయిత్రి. జనయిత్రి అంటే ఎవరు? తల్లి. నెక్స్ట్ క్వశ్చన్ జ్వాలనం అంటే ఏంటి? జ్వాలనం అంటే మంట, జ్వాల, జ్వాలనం. నెక్స్ట్ వన్ జడనిధి. జడనిధి అంటే సముద్రము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. సో ఆన్సర్ ఏంటి? తగరు. ముందుగా ఫస్ట్ ఏంటి? తగరు అంటే ఏంటి మరి? తగరు అంటే ఆప్షన్ బి, పొట్టేలును తగరు అంటాము. నెక్స్ట్ వన్ తేటి. తేటి అంటే ఏంటి? తేటి, ఆన్సర్ ఆప్షన్ డి, తుమ్మెద. నెక్స్ట్ క్వశ్చన్ తావి. తావి అంటే ఏంటి మరి? ఆప్షన్ ఏ సువాసన. తిమిరం. తిమిరంలో సమరం అంటే చీకట్లో యుద్ధం అనే పేరుతో పిలుస్తాం కదా, చీకటి. తిమిరం అంటే ఏంటి? చీకటి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. ఒకటవది తనువు అంటే ఏంటి? తనువు, తనువు చాలించడం అంటే శరీరాన్ని విడిచిపెట్టడము అంటే శరీరము. నెక్స్ట్ వన్ తుల్యం. తుల్యం అంటే ఏంటి? సరి. తారక అంటే ఏంటి? తారక అంటే చుక్క. తామసం అంటే రాక్షస గుణము. తామసం అంటే ఏంటి? రాక్షస గుణము. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. ఒకటి చూద్దాము. రాహి అంటే ఏంటి? రాహి అంటే అందము. రవం అంటే ఏంటి మరి? రవం అంటే ధ్వని. నెక్స్ట్ లలనా. ఏంటి? లలనా అంటే స్త్రీ. రిపువు అంటే ఏంటి? రిపువు, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ శత్రువుని రిపువు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము. ఒకటి చూద్దాము. వల్లభుడు అంటే ఎవరు? వల్లభుడు అంటే భర్త. వసుధ. వసుధ అంటే ఏంటి? భూమిని వసుధ అనే పేరుతో కూడా పిలుస్తాము. వానరము అంటే ఏంటి? కోతి. వానరం అంటే ఏంటి? కోతి. వృషభము అంటే ఎద్దు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాణిని జతపరచుము. క్రింది వాణిని జతపరచుము. చూద్దాం. ఒకటవది లోచనము అంటే ఏంటి? లోచనము అంటే కన్ను. నెక్స్ట్ వన్ లసత్. లసత్ అంటే ఏంటి? ప్రకాశిస్తున్నటువంటిది అని అర్థము, ప్రకాశిస్తున్న. నెక్స్ట్ వన్ లోభి. లోభి అంటే ఏంటి? పిసినారి. లెత్స. లెత్స అంటే ఏంటి?
నిజము లేదా మంచి పలికితివి, లెస్స పలికితివి అంటారు కదా, మంచి మాట చెప్పినావు అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, ముందుగా క్రింది వాటిని జతపరచము. భీతి అనగా అర్థం ఏంటి? భీతి, భీతి అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తాము? భయం. ఏంటి ఫ్రెండ్స్? భయం. భీతి అంటే భయం. భుజంగము అంటే ఏంటి? భుజంగము అంటే పాము. ఫనీ అన్న భుజంగం అన్న ఒకటే. నెక్స్ట్ భృంగం అంటే ఏంటి? భృంగం అంటే తుమ్మెద. మర్కటము అంటే కోతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యగ్మం అనగా ఏంటి? యగ్మము అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2 జంట. జంటనే యగ్మం అనే పేరుతో కూడా పిలుస్తాము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి తెలుగు క్లాస్ ఫ్రెండ్స్, అర్థాలు వివరణలు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్లాస్, ఇంట్రెస్టింగ్ క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.